బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి ఫ్లెక్సీల రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. అగ్గిపెట్టి హరీష్ రావు రాజీనామా ఎప్పుడు చేస్తావని నిన్న మైనంపల్లి అభిమానుల పేరిట పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. దీనికి కౌంటర్ గా రుణమాఫీ ద్రోహం, రైతుల పాలిట కాంగ్రెస్ శాపమని 31,000 కోట్లు చెప్పి 17,000 కోట్ల మాఫీతో సరిపెట్టారని, సీఎం రాజీనామా చేయాలని బీఆర్ఎస్ అభిమానుల పేరిట ఫ్లెక్సీలు వెలిశాయి. ఇప్పుడు రెండు పార్టీల ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి ఫ్లెక్సీల రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. అగ్గిపెట్టి హరీష్ రావు రాజీనామా ఎప్పుడు చేస్తావని నిన్న మైనంపల్లి అభిమానుల పేరిట పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. దీనికి కౌంటర్ గా రుణమాఫీ ద్రోహం, రైతుల పాలిట కాంగ్రెస్ శాపమని 31,000 కోట్లు చెప్పి 17,000 కోట్ల మాఫీతో సరిపెట్టారని, సీఎం రాజీనామా చేయాలని బీఆర్ఎస్ అభిమానుల పేరిట ఫ్లెక్సీలు వెలిశాయి. ఇప్పుడు రెండు పార్టీల ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రైట్, ఇక హైదరాబాద్ లో ఇరు పార్టీల మధ్య ఫ్లెక్సీల రగడ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మాజీ ఫోన్ లైన్ లో అందిస్తారు. బ్రహ్మాజీ. మరోసారి ఈ ఫ్లెక్సీలు ఒకరిపై మరొకరు ఫ్లెక్సీలు వేసుకునే మరోసారి అంశం కనిపిస్తుంది. ఇప్పుడు ఇటీవలనే ఇటు 2 లక్షల సంబంధించి రైతు రుణమాఫీ చేశాము ఆగస్టు 15వ తేదీలోపుగా అన్నమాట ప్రకారం. సో రాజీనామా చేయాలి హరీష్ రావు అంటూ కూడా అగ్గిపెట్టి హరీష్ రావు అంటూ ఏదైతే దమ్మోటి రాజీనామా చేసి రుణమాఫీ అయిపోయే మీ రాజీనామా అయిపోయి అగ్గిపెట్టి హరీష్ రావు అంటూ మైనపల్లి హనుమంతరావు సంబంధించినటువంటి అభిమానులు ఏదైతే హరీష్ రావు మీద వ్యాఖ్యలు చేస్తూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారో ఇదే ఫ్లెక్సీల్లో సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా అన్నమాట మీద నిలబడడం అని చెప్పండి కూడా అదే ఫ్లెక్సీలో వేయడం జరిగింది. నిన్న అదే ఫ్లెక్సీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతవరకు కలకల రేగింది. అయితే నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ మాత్రం ఈ విషయాన్ని కూడా ఖండించారు. ఇట్లా అనవసరమైన ఫ్లెక్సీలు వేయడం సరైనది కాదు, 2 లక్షల రుణమాఫీ కూడా ఎక్కడా చేయలేదు, మొత్తం చేసింది కేవలం 17,000 కోట్లతో 2 లక్షల రైతులు రుణమాఫీ ఎట్లా పూర్తవుతుందంటూ కూడా ఇటు నిన్న కేటీఆర్ మాట్లాడారు ప్రెస్ మీట్ లో. అయితే చెప్పిన కొద్దిసేపటికే అంటే ఈ రోజు తెల్లవారు సమయానికి ఈ యొక్క ఫ్లెక్సీలు కూడా ఇటు సీఎం రాజీనామా చేయాలని పోస్టర్ వెళ్తాయి. హోర్డింగ్స్ లో కూడా అయితే రుణమాఫీ మాట నిలబెట్టుకోవడానికి అవసరమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని అర్ధరాత్రి ఈ పోస్టర్ వెళ్తాయి. రుణమాఫీ ద్రోహం, రైతుల పాలిట కాంగ్రెస్ శాపం, 30,000 కోట్లు చెప్పి 17,000 కోట్లతో మాఫీ సరిపెట్టారంటూ సీఎం పైన ఇటు హోర్డింగ్స్ వెళ్ళడం జరిగింది. అయితే ఈ వీడియోలను కొంతమంది వైరల్ చేస్తున్నట్టు పరిస్థితి నేపథ్యంలో సీఎంఓ కూడా అలర్ట్ అయింది. ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి అసలు హోర్డింగ్స్ మీద ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అసలు ఎవరు అనుమతి ఇచ్చారు అనే దాని మీద కూడా విచారణ చేయాలంటూ కూడా ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే ఈ ఫ్లెక్సీల వివాదం రెండు పార్టీల వైపు ఇటు రైతులు రుణమాఫీ చేశాం కాబట్టి హరీష్ రావు రాజీనామా చేయాలంటూ ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అదేవిధంగా రైతు రుణమాఫీ పూర్తిస్థాయి కంప్లీట్ చేయకుండా చేశామని చెప్పారు కాబట్టి మాట నిలబెట్టుకునే పరిస్థితుల్లో ఇటు రాజకీయం రాజీనామా చేయాలంటూ మరోవైపు ఇటు బీఆర్ఎస్ నుంచి పోస్టర్ వెళ్తాయి. సో ఈ పరిస్థితుల్లో కొంతవరకు రెండు పార్టీల మధ్య జరుగుతున్నటువంటి వార్ను మాత్రం ఇటు రాష్ట్ర ప్రజలు కొంతవరకు ఆసక్తి గమనించని చెప్పొచ్చు.
బ్రహ్మాజీ, అయితే ఫ్లెక్సీల రగడ అయితే ఎలానే కొనసాగుతోంది. ఇరు పార్టీలు తీవ్రంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. అయితే ముందుగా అయితే ప్రభుత్వం తరపు నుంచే ఫ్లెక్సీలు వెళ్ళడం మనం చూసాము. ఇప్పుడు పోలీసులు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఈ రగడని అదుపు చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఇది పార్టీ సంబంధించినటువంటి పోస్టర్ వారు తప్ప ఇది భౌతిక సంబంధించినటువంటి దాడుల విషయం కాదు కాబట్టి దీంట్లో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఏముండదు. కాకపోతే హోర్డింగ్స్ అనేది ప్రభుత్వం అధీనంలో ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఏజెన్సీకి ఏదైతే టెండర్ ద్వారా ఇస్తుందో ఆ ఏజెన్సీలు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటాయి కాబట్టి, కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పోస్టులు వేయడం పట్ల దానికి ఇచ్చే ఏజెన్సీలకు నోటీసులు ఇస్తారనేది కూడా కొంత తెలుస్తుంది. సో ఇందులో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ అయితే ఏముండే పరిస్థితి ఉండదు. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.